గిరిజన బిడ్డల పాలిట విద్యా నిలయంగా వేలాది జీవితాల్లో వెలుగులు నింపిన పాల్వంచ కిన్నెరసాని గిరిజన బాలుర గురుకుల పాఠశాల 50 వసంతాల వేడుకకు ముస్తాబైంది. 75లో ప్రారంభమైన సంస్థ అద్భుత ఫలితాలను సాధించి స్వర్ణోత్సవ సంబరాలకు వేదికవుతుంది. ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ పాఠశాల రూపుదిద్దుకుంది. డిసెంబర్ 25న అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు సంజయ్ గాంధీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నేటి వరకు సుమారు 40 బ్యాచ్లు 3500 మందికి పైగా విద్యార్థులు ఇక్కడ విద్యాభ్యాసం చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, మస్కట్ వంటి దేశాలలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గా, శాస్త్రవేత్తలుగా స్థిరపడ్డారు. దేశంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా, బ్యాంక్ మేనేజర్స్ గా, ప్రిన్సిపల్స్ గా సేవలందిస్తున్నారు. గొగ్గెల రమేష్ 2000వ సంవత్సరంలో ఇక్కడే 10వ తరగతి చదివిన విద్యార్థి. అదే కళాశాలకు ప్రిన్సిపల్ గా బాధ్యతలు నిర్వహించడం గర్వకారణం. ఈ నెల 28న స్వర్ణోత్సవాలను వైభవంగా నిర్వహించబోతున్నారు. 50 ఏళ్ల స్మృతి పైలాన్ ఆవిష్కరణ, ఫోటో గ్యాలరీ, సావల్నీర్ విడుదల, పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన పూర్వ ఉపాధ్యాయులను సత్కరించనున్నారు. 3000 మంది పూర్వ విద్యార్థులు ఈ వేడుకకు తరలిరానున్నారు. కిన్నెరసాని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల స్థాపించి ఇప్పటికి 50 ఏళ్ళైంది. అంటే కేవలం ఆంధ్ర రాష్ట్రంలో, అప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉండేది, ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి గిరిజన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా గిరిజనులలో విద్యను పెంపొందించడానికి ఈ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను 75లో స్థాపించారు. అప్పటి నుంచి కూడా అది అత్యున్నతమైనటువంటి ఫలితాలను సాధిస్తూ గిరిజన విద్యా రంగంలో ఒక ప్రయోగాత్మకమైనటువంటి దాంట్లో అత్యుత్తమమైనటువంటి ఫలితాలనే సాధించకుండా ఇక్కడ చదువుకున్నటువంటి గిరిజన విద్యార్థులందరూ కూడా దేశంలో వివిధ ప్రాంతాల్లో, వివిధ ఉద్యోగాలలో, ప్రభుత్వ సంస్థల్లో గాని, వ్యాపారాల్లో గాని స్థిరపడి సమాజ ప్రగతిలో తమ వంతు పాలు పంచుకుంటున్నారు. ఇటువంటి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాల 50 ఏళ్ల పండుగ మేనేజ్మెంట్